నంద్యాల జిల్లాలో నరమేధం సృష్టించిన టీడీపీ నేత బుడ్డా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడు హత్య కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏవన్ నిందితుడు బుడ్డా శ్రీనివాస్ రెడ్డిని మాత్రం ఇంకా పట్టుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసులో ఏవన్గా ఉన్న టీడీపీ నాయకుడు బుడ్డా శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆ పార్టీ పెద్దలు అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, బుడ్డా శ్రీనివాస్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేదు, ఏవన్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయకుండా మిగతా నిందితులను అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? కావాలనే పోలీసులు డిలే చేస్తున్నారా? అధికారులపై ఒత్తిడి ఉందా? అప్డేట్స్ ఏంటి లోకేష్? అదే ఖచ్చితంగా తేలాల్సిన పరిస్థితి. ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్య కేసులో 26 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏ1గా బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డిని, ఏ2గా బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఏ3గా లక్ష్మీకాంత్ రెడ్డి పేర్లు వీళ్ళతో పాటు మరొక 23 మంది పేర్లు కేసులో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రోజులు గడుస్తున్న కొద్దీ ఈ యొక్క కేసులో ఎటువంటి పురోగతి కనపడకపోవడంతో మొదటగా ఈ యొక్క హత్య జరగడానికి పోలీసులే అలసత్వం వహించారంటూ ఇద్దరు పోలీసుల అధికారుల మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. అయితే గడిచిన 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి పురోగతి కనపడలేదు. ఇంకా ఈ కేసు సంబంధించిన నిందితులను కూడా అరెస్టు చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ వారి బాధితులను పరామర్శించడానికి వస్తున్నాడని తెలిసిన తర్వాతనే ఈ యొక్క పోలీసులు ఈ యొక్క కేసులో కొంత పురోగతి కనపడే విధంగా 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క నరమేధానికి కారకుడైన ఏ1 ముద్దాయిన శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడము, అంతేకాకుండా ఈ యొక్క మొత్తానికి ఈ యొక్క ఘటనకు ప్రేరేపించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద కేసు నమోదు చేయకపోవడం వలన ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయ ప్రలోభాలతోనే వీరి మీద ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడము, అంతేకాకుండా కేసు నమోదు చేయకపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి. ఈ యొక్క ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ1 ముద్దాయిన శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క గ్రామాన్ని ఎంత భయపడించాడు, ఎటువంటి అరాచకాలు చేశారనేది ఇప్పటికే స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతను చేసిన అరాచకాల మీద పోలీసులకు వివరించిన పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసుల సమక్షంలోనే ఈ యొక్క దారుణ హత్య జరగడము, అంతేకాకుండా ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులు వారిని పట్టుకోలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క కేసుని పురోగతి చూపించే విధంగా ఇటువంటి తక్కువ మందిని అరెస్ట్ చేయడము, మిగతా వాళ్ళ కోసము ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ కేసు సంబంధించి హడావుడి చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో విచారణ చేసి సరైన నిందితులను పట్టుకోలేని పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో కనబడుతుంది. సిద్ధు. ఓకే లోకేష్.